ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికాలో జాబ్ ఉన్నా కూడా చాలా మంది ఇండియాకి ఎందుకు తిరిగి వచ్చేస్తున్నారు? అసలు యుఎస్ఏలో ఏం జరుగుతుంది? వీటన్నిటిపైన మరింత సమాచారం అందించడానికి మనకి జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు అమెరికా నుంచి 24 ఇయర్స్ అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్స్ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. ఓవర్ టు సార్. నమస్తే. నమస్తే సార్. సార్, మరి ప్రెజెంట్ చూసుకుంటే చాలా న్యూస్ చూస్తున్నాం మేము. అమెరికాలో అసలు ఏం జరుగుతుంది? మరి చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, జాబ్ ఉన్న వాళ్ళు కూడా తిరిగి ఇండియాకి వచ్చేస్తున్నారనే వార్తలు అయితే చాలా వింటున్నాం సార్. మరి అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి మీ మాటల్లో. మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే అమెరికాలో ఇప్పుడు ఏది కూడా మీరు నమ్మకంగా, గ్యారంటీగా, ధైర్యంగా రేపు ఇలా ఉంటుంది అనే ఆలోచన తగ్గిపోతుంది. అంటే ప్రతిరోజు కొత్త రెగ్యులేషన్, ఒక కొత్త రూల్, దాని ద్వారా వీలైనంత మటుకు ఈ H1B మీద ఉన్న వాళ్ళు కానీ, ఆర్ ఎనీ అదర్ ఇమిగ్రేషన్ స్టేటస్లో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా లైఫ్ బాగా టైట్ చేసేస్తున్నారు. సో దానివల్ల ఆ స్థిమితం ఉన్నది లేకపోయేటప్పటికీ కొంతమంది ఇక్కడ ఉండి కష్టపడే బదులు, తెలియకుండా ఏమవుతుందో తెలియకపోయే బదులు వెనక్కి వెళ్ళిపోవడం మంచిది. మన ఇంట్లో, మన చోట మనం సెక్యూర్గా ఉంటాం అక్కడ. ఎందుకంటే ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది. సో ఎన్ని రోజులు ఉండగలరు పాపం వాళ్ళు కూడా. తర్వాత మెల్లిమెల్లిగా డిస్క్రిమినేషన్స్, వాళ్ళని స్క్రూటనైజ్ చేయడము, వాళ్ళ మీద రైడ్స్ చేయడము ఏవైతే మొదలవుతున్నాయో వాటి వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్న వాస్తవం. దాని గురించి ఎవరెవరైతే ఇంకా పూర్తిగా ఇక్కడ రూట్స్ సెట్ కాలేదో వాళ్ళు ఆలోచించుకుని డిసైడ్ చేసుకునే ఒక టైం అన్నమాట ఇది. దానివల్ల చాలా మంది ఎవరికైతే ఇండియాలో కొంచెం స్తోమత ఉందో వాళ్ళు వెళ్ళిపోయే నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే సార్, మీరు చాలా వీడియోస్లో చెప్పారు అసలు ఎందుకు ట్రంప్ ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు, మన వాళ్ళని అంటే తిరిగి పంపించేసే ఆలోచనలు ఎందుకు ఉంటున్నాడు, అంటే మన వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు. మీరు కొన్ని వీడియోస్లో చెప్పారు మన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకోసం వచ్చారు, చదువుకోవడానికి వచ్చి, ఉద్యోగాలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఆ పని చేయకుండా వేరే వేరే పనులు చేయడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని పడుతున్నాయని చెప్పడం జరిగింది. అంటే ఎందుకు అంటారు ట్రంప్ ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు? అంటే ఇది ఇండియన్స్ అని కాదు. ఇండియన్స్ ఆఫ్ కోర్స్ మనం చేసే తప్పులు కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఇన్ జనరల్ ఏంటంటే ఇమిగ్రేషన్ని తగ్గించేయాలి, ఇమిగ్రెంట్స్ని తగ్గించేయాలి. అమెరికాలో వైట్స్ డామినేషన్ తగ్గిపోతుంది అనే ఒక భయం అక్రాస్ ద బోర్డ్ అందరికీ ఉంది. పర్టికులర్గా ఎవరైతే ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీ ఉందో వాళ్ళకి ఎక్కువ ఉంది అది. దానివల్ల వీలైనంత మటుకు ఇమిగ్రెంట్స్ని తగ్గించేయాలి. అందుకని చెప్పే ఐస్ రైడ్స్ అని చేసి స్పానిష్, నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఎవరెవరైతే ఎక్కడ ఉంటారో వాళ్ళని పట్టుకుని తీసేస్తున్నారు ఇన్హ్యూమన్గా. ఇన్ ద సేమ్ ఇన్ అ వే ఇండియన్స్ కూడా మనం ప్రాబబ్లీ లార్జెస్ట్ ఇమిగ్రెంట్ పాపులేషన్ అనుకుంటా ఇక్కడ అమెరికాలో. సో సెకండ్ వచ్చేసి ఫిలిప్పీన్స్, చైనీస్ ఉంటారు. సో ఏషియన్స్ ఓవరాల్గా చూస్తే అందులో ఇండియన్స్ పెద్ద సంఖ్యలో ఉంటారు ఇక్కడ. దాన్ని తగ్గించాలి అంటే ఒకటేమో స్టూడెంట్స్గా వచ్చేవాళ్ళు, ఇంకోటి H1B మీద ఉన్నవాళ్ళు, రెండు రకాలే ఉంటారు కదా. సో ఆ కండిషన్స్ని సూపర్ టైట్ చేసేస్తే వీళ్ళు ఇక్కడికి రారు. వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉంటే రారు కదా. సిచ్యువేషన్, రూల్స్ మనకు అన్ని అగేన్స్ట్ గా ఉన్నాయని ఉన్నప్పుడు వీళ్ళు రారు అనే ఒక వాతావరణాన్ని తయారు చేస్తున్నారు అనమాట. బట్ ప్రైమరీ ఎయిమ్ ఇండియన్స్ అని కాదు. ప్రైమరీ ఎయిమ్ ఏంటంటే ఇమిగ్రెంట్స్ ని తగ్గించేయాలి. సంఖ్య మంది ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎఫెక్ట్ అవుతాం అనమాట. అంటే నాట్ ఓన్లీ ఇండియన్స్, ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉంటారో, వలసదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎఫెక్టే అంటున్నారు. ఎస్, అందరికి. మన నంబర్ ఎంత పెద్దదో మళ్ళాగానే ఫిలిపీనోస్ ఉన్నారు, వాళ్ళు కూడా పెద్ద సంఖ్య వాళ్ళది కూడా. వాళ్ళ తర్వాత చైనీస్ వాళ్ళు కూడా పెద్ద సంఖ్య, ఏషియన్స్. ఆబ్వియస్లీ చైనీస్ అండ్ అమెరికన్స్ కి ఒక కోల్డ్ వార్ లాగా ఒక టఫ్ గా ఉంటారు వాళ్ళ మధ్యలో. బట్ వాళ్ళకి తేడా ఏంటంటే చాలా మంది చైనీస్ ఇక్కడికి వచ్చి
6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉండి వాళ్ళు రీసెర్చ్‌లు, పీహెచ్‌డీలు చేసేసుకొని వాళ్ళు వెనక్కెళ్ళిపోతారు వాళ్ళు. జనరల్‌గా వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నం చేయరు. మన వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మనం ఇక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తాం మనం. మళ్ళీ వెనక్కి వెళ్ళే ఉద్దేశం తక్కువుంటుంది. తక్కువుంటుంది. సో, తక్కువుంటుంది. ఒకసారి యెస్. ఇటొచ్చిన వాడు ఇక్కడే ఉందాం అనే ఆశ సెటిల్ అయిపోవాలి అనుకుంటారు. ఉంటుందన్నమాట. యెస్. ఇక్కడే సెటిల్ అవ్వాలి. సో, దానివల్ల ఆహ్, మనకి ఈ ఒ ఒ ఒడిదుడుకులు అంటారు గదా! ఒడిదుడుకులు యెస్. వచ్చేటప్పటికి ఎవరికైతే ఇంకా పిల్లలు, పాపలు లేక వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. ప్లస్ ఈ కొత్త కొత్త రూల్స్ వల్ల ఏదైతే H1B ఒకసారి మీది ఒక జాబ్ అయిపోతే ఇంతకుముందు ఇక్కడే వేరే జాబ్ చూసుకొని షిఫ్ట్ అయ్యే అవకాశం ఉండేది. యెస్. ఇప్పుడు ఆ అవకాశం తీసేశారు. H1B వీసా ఉన్న వాళ్ళకి అమెరికాలో ఫ్యూచర్ సేఫ్‌గా ఉంది అంటే ఏం చెప్తారు సార్? లేదు. ఫ్యూచర్ సేఫ్‌గా లేదు. అన్ని రకాలుగా కూడా సేఫ్‌గా లేదు. H1B అనేది టెంపరరీగా ఉంటుంది. పర్మనెంట్ జాబ్ కాదది. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వెళ్తూ ఉంటాం. సో, H1B అనేది మీరు స్టేటస్ వచ్చారు. ఉద్యోగం అది 1 ఇయర్ అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు. బట్ ఈవెన్చువల్‌గా అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత లేక 6 ఏళ్ల తర్వాత మొత్తం H1B డ్యూరేషన్ కంప్లీట్ అయ్యే లోపు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ మొదలుపెట్టుకుంటాం. యెస్. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కూడా చాలా టఫ్ చేసేసారు. అట్లానే ఇంతకుముందు ఏదన్నా చిన్న చిన్న ఇన్‌ఫ్రాక్షన్స్ జరిగినట్టయితే వాటికి పెనల్టీస్ కట్టేసి లైఫ్ నార్మల్‌గా వెళ్ళిపోతుండేది. సో, సచ్ యాస్ DUI డ్రైవింగ్ అండర్ ఇంటాక్సికేషన్. అంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం అన్నమాట. సో, ఇంతకుముందు దానికి ఏదో పెనాల్టీ ఏదైతే ఉంటుందో అది కట్టేసేస్తే అది అయిపోయేది. పాయింట్స్ ఏమన్నా ఉంటే ఉండేవేమో రికార్డ్‌లో. కానీ ఇప్పుడు ఎవరన్నా ఒక ఇమ్మిగ్రెంట్ DUIలో పట్టుబడితే ఇమ్మీడియేట్‌గా అతన్ని డిపోర్ట్ చేసేస్తారు. ఒకవేళ ఇమ్మీడియేట్‌గా చేయకపోతే నెక్స్ట్ టైమ్ మీకు ఒక రిలేటెడ్ టాపిక్ ఏంటంటే చాలామంది ఈ ట్రావెల్ బ్యాక్ అండ్ ఫోర్త్ చేస్తారు కదా! వాళ్ళు నెక్స్ట్ టైమ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వచ్చినప్పుడు ఆ ఎంట్రీలో పాయింట్‌లో ఇఫ్ దే సీ ఎ DUI అక్కడే ఆపేసి వాళ్ళని రిటర్న్ పంపించేస్తారు. ఇంకొకటి రీసెంట్‌గా ఒక ఫ్యామిలీ చెప్పింది హైదరాబాద్ నుంచో, ఇండియా నుంచో బయలుదేరారు వాళ్ళు. సింగపూర్‌లో వాళ్ళు ఫ్లైట్ చేంజ్ చేసి అక్కడి నుంచి అమెరికాకి డైరెక్ట్‌గా రావాలి. సింగపూర్‌లో ఆ పెద్దావిడ వీసా క్యాన్సిల్ అయిపోయింది అన్న విషయం అప్పుడు తెలిసింది ఆవిడకి. ఏంటంటే విషయం ఇంతకుముందు అమెరికాకి వచ్చినప్పుడు ఆవిడ కొంచెం ఎక్కువ రోజులు తనకిచ్చిన టైం కంటే ఎక్కువ రోజులు ఉందన్నమాట ఇక్కడ. ఓవర్ స్టే ఎక్స్టెండ్ అయిపోయినా కూడా అక్కడే ఉన్నారు. ఎక్స్‌పైర్ అయిపోయాక. అంటే యెస్. I-94 6 మంత్స్‌కి ఇచ్చారనుకుందాం. అయిపోయిన 6 మంత్స్ తర్వాత ఒక వారం రోజులో, 2 రోజులో, 3 రోజులో ఆమె ఎక్స్‌టెండెడ్ పీరియడ్‌లో ఇక్కడ ఉండిందనమాట. ఉండేటప్పటికి నెక్స్ట్ టైమ్ ఆమె మళ్ళీ వెనక్కి వద్దామని చూస్తే వాళ్ళు అక్కడ దాన్ని డిక్లైన్ చేసేసారు. మిడ్‌వే. యెస్. సో, ఇండియా నుంచి బయలుదేరి సింగపూర్‌లో ఆమె వీసా క్యాన్సిల్ అయిందనమాట.